ఆయన గురించిన అవగాహన లేకముందే, ఇంకా ఆయనను సంపూర్ణంగా తెలుసుకోకముందే, ఇంకా ఆయన గురించిన కార్యాలు ఏవి చేయకముందే ఒక అడుగు వేశాడు. అప్పుడే ఆయనని నీతిమంతుడని చెప్పాడు. అంటే ఆయన ఎవరో కూడా తెలియదు కంప్లీట్గా. తెలియక ముందే చేసినందుకు ఆయన నీతిమంతుడని చెప్పాడు. అందుకని ఆయనకిచ్చిన ధన్యత ఏంటంటే, నువ్వు పరలోకములో నువ్వు తండ్రిగా ఆల్ నేషన్స్, అన్ని జనాంగములకు తండ్రిగా ఉంటావు, నీలో నుండే విశ్వాసం వస్తుందని చెప్పాడు. అయితే యూదులు అంటారు, ఆయన మాలో పుట్టాడు కాబట్టి ఆయనకు ఒక వాగ్దానం ఉంది, ఆ వాగ్దానం ద్వారా సున్నతి అనేది కలిగింది గనక మేమే ఆయన బిడ్డలుగా ఉంటామనంటే, అక్కడ ఒక మాట చూపిస్తాడు. ఇదిగో ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని అన్నాడు. ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా పిలిచే చోట, అలాగే మృతులు సజీవులుగా లేపబడిన చోట ఆయన అందరికీ తండ్రిగా ఉంటాడని చెప్పి ప్రవచనాల్లో రాయబడింది. కనుక ఈ ప్రవచనం ఎవరి కోసం రాయబడింది? ఈ వాగ్దానం, ఈ ప్రవచనం నిరర్ధకమైందా? కాదు కదా. కనుక ఆయన అందరూ మాకు తండ్రి, మేము విశ్వాసం ద్వారా ఆయన్ని తండ్రిగా కలిగి ఉన్నాం. మీరు ఎలాగైతే ధర్మశాస్త్రము, సున్నతి అనే దాని ద్వారా జన్మతహాగా ఆయన్ని తండ్రిగా కలిగి ఉన్నారో, మేము విశ్వాసము ద్వారా ఆయనను తండ్రిగా కలిగి ఉన్నామంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదంట, ఆయన ఎటువంటి వ్యక్తి అనే మాట చూస్తే ఉండి ఇక్కడ చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము 1 నుండి 14 వచనాల్లో గనక చూస్తే ఈ వృత్తాంతమంతా మనకు తెలుస్తుంది. మీరు చదవాల్సిన పని లేదు, మనం ముందుకెళ్ళిపోదాం. ఇక్కడ ఈ వచనాల్లో రాయబడి ఉన్నదని ఏమనగా, వారు విశ్వాసము కలిగి ఉన్నందున వాస్తవానికి వయస్సు పైబడినా సరే వారు ఎట్టి విశ్వాసం కలిగి ఉన్నారంటే, 100 సంవత్సరములు కలిగి ఉన్న అబ్రహాము శారా గర్భము మృతతుల్యమైనదిగా, అంటే ఇంకా గర్భము అనేది పనికిరానిదిగా అనుకున్నారు. కానీ వాళ్ళు తాము కలిగి ఉన్న విశ్వాసమును బట్టి ఎటువంటి స్థితిలోకి వచ్చారనంటే, మరలా తిరిగి గర్భమును ధరించటానికి చివరి వచనాల్లో ఉంటుంది, మేబీ 13-14 వచనాల్లో ఉండొచ్చు. వారు మరలా తిరిగి పిల్లలను పొందటానికి వారు యవ్వనవంతులుగా చేయబడ్డారంట. అంటే మరల పోయిన స్థితి వారికి తిరిగి వచ్చింది అని అక్కడ తెలియజేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ మనకు అర్థమయ్యేటేంటంటే, మృతతుల్యమైనవి కూడా మరలా తిరిగి మార్చబడతాయి విశ్వాసం వలన. ఆమెన్. ఇటువంటి విశ్వాసము అనేది అబ్రహాము గారిలో ఉంది గనుక ఆయన శారా గర్భం కూడా మృతతుల్యమైనది అన్నట్టుగా ఆలోచించారు. కానీ మరలా తిరిగి పిల్లల్ని కనటానికి శక్తిమంతులుగా దేవుడు వారిని చేశాడు. ఇటువంటిది విశ్వాసము ద్వారా పొందుకున్నారు, క్రియల ద్వారా కాదు. ఎలా పొందారంట? దీనికి ఏమైనా క్రియ చేశారా? వాళ్ళ ఆలోచనలో ఏముంది? వాస్తవంగా మాకు శక్తి అయిపోయింది అనుకున్నారు. కానీ వారు కలిగి ఉన్న విశ్వాసమును బట్టి మరలా వాళ్ళు దే విల్ బి రిటర్న్ బ్యాక్, మళ్ళా ఆ శక్తి పొందారు అని అన్నాడు. ఇది విశ్వాసం వల్ల కలిగింది. కాబట్టి విశ్వాసం అనేది ఒక మనిషిలో పోయిన స్థితిని మరలా తిరిగి తీసుకుని వస్తుంది అనే సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయటం జరుగుతూ ఉంది. తర్వాత చివరి 2 వచనాలు 24. ఇటు నీతి అబ్రహామునకు మాత్రమే కాక మన ప్రభువైన యేసుక్రీస్తును మృతులలో నుండి లేపిన వాని ఎడల విశ్వాసం ఉంచినట్లయితే అది అబ్రహాముకి ఎలా నీతిగా ఎంచబడిందో, మనము కూడా మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుట ద్వారా అంత నీతి కలుగుతున్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. అంతేకాదు, ఆయన మన అపరాధముల నిమిత్తమే అప్పగించబడి చనిపోయి నీతిమంతులుగా తీర్చబడుటకై, ఇందాక నేను ఏదైతే మాట చెప్పానో, మనము అపరాధముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై తిరిగి జీవిస్తాం. ఇప్పుడు ఇక్కడ కూడా
అబ్రహాము శారా గర్భము మృతతుల్యమైపోయినాయి, కానీ తిరిగి జీవం పొందిని. హల్లెలూయా. పోగొట్టుకున్నవి తిరిగి మరలా వాళ్ళకి కలిగినాయి అనే సత్యాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఇవన్నీ విశ్వాసం ద్వారానే జరుగుతాయి. యేసుక్రీస్తుని నీ జీవితంలో విశ్వసిస్తే నువ్వు పోగొట్టుకున్నవన్నీ, అంటే ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, నీ శక్తి పోయింది అనుకుంటావో, నీ బలము పోయింది అనుకుంటావో, నీ జీవితంలో సమస్తము కోల్పోయానని అనుకుంటావో, వాస్తవానికి ఇక నాకు రావటానికి నాకు వయసు ఎక్కడుంది అని ఆలోచిస్తావో, కానీ దేవుడైతే ఖచ్చితంగా దాన్ని తిరిగి నీకు ఇస్తాడు. ఈ మాటని దేవుడు వాళ్ళకి తెలియజేయటం ద్వారా పాత నిబంధనలో విశ్వాసము, జస్టిఫికేషన్, అంటే పాత నిబంధనలో ఎలాగ రక్షణ మా కోసం ఉంది అనే దాన్ని కూడా తెలియజేస్తాడు. అంటే మీకోసం మీరని మీరు ఎలాగనుకుంటున్నారో, ఈ పాత నిబంధన ఆధారంగా, ఓల్డ్ టెస్టిమెంట్ ఆధారంగా మనకి కూడా ఎలా రక్షణ ఉంది. ఆయన మీకు వాగ్దానము ద్వారా, సున్నతి అనే గుర్తు ద్వారా ఎలాగైతే తండ్రి అయ్యాడో, మాకు విశ్వాసము ద్వారా ప్రవక్తల లేఖనముల ఆధారంగా దేవుని యొక్క ఆజ్ఞాతిసారంగా ఆయన కూడా మాకు తండ్రిగా ఉన్నాడు అనే విషయాన్ని వాక్యాల ఆధారంగా చూపించాడనమాట. కనుక మేము కూడా మృతతుల్యమైనా సరే మరలా తిరిగి గత కాలంలో మేము ఈ మర్మాన్ని తెలుసుకోలేదు. గత కాలంలో చాలా సంవత్సరాలు ఈ మర్మం మాకు తెలియలేదు, మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మేము తెలుసుకున్నాం గనక మరలా మేము శక్తి పొందటానికి, శారా గర్భం ఎలాగా మృతతుల్యమైందో మరలా వారు తిరిగి కనటానికి విశ్వాసము ద్వారా ఎటువంటి శక్తి కలిగి ఉన్నారో, ఇప్పుడు మేము కూడా అదే శక్తిని ఆశ్రయించి శారా గర్భం ఎలా మరలా తిరిగి పిల్లలను కనటానికి యోగ్యమైందో, అలాగే మేము కూడా యేసు క్రీస్తునందు విశ్వసించబడుటకు తగిన వారిగా చేయబడుతున్నాం. ఆమేన్. అంటే ఇక మీకు రక్షణ లేదురా, మీ పని అయిపోయిందిరా, మీ పాపమే మిమ్మల్ని నాశనం చేస్తుందిరా, యేసుక్రీస్తుని ఎరగకుండా ఉన్నారు, ఇక మిమ్మల్ని దేవుడు క్షమించడు, దేవుణ్ణి అసలు మీ టైం అయిపోయింది అబ్బాయి అని చెప్తున్నారేమో. కానీ మా టైం ఏమీ అయిపోలేదు. శారా గర్భం కూడా మృతతుల్యమై విశ్వాసం ద్వారా మరలా తిరిగి పిల్లల్ని కంటానికి శక్తి వచ్చింది కదా, మేము కూడా అలాగే మా టైం ఏమి అయిపోలేదు, మేము కూడా అటువంటి విశ్వాసంలో ఉన్నాం గనక మేము కూడా తిరిగి రక్షించబడతాం, విశ్వసిస్తాము, దేవుని దగ్గరకు వస్తాం, దేవుని యొక్క నీతి మాకు ఆపాదించబడుతుంది. కనుక మేము అపరాధముల నిమిత్తమై చనిపోయి నీతి విషయమై తిరిగి లేచేవారిలాగుంటాము అనే విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇంతవరకు ఈ 4వ అధ్యాయాన్ని కూడా మనం ముగించుకుందాం. ఇప్పుడు 5వ అధ్యాయంలోనికి మనం వెళదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి 2 వచనాలు చదువుకుందాం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వసించటం ద్వారా మనం నిర్దోషులుగా తీర్చబడి, నిర్దోషులుగా ప్రకటింపబడి, సరైన స్థితిలో దేవునితో నిలిచి ఉండి మనము తండ్రి అయిన దేవునితో సమాధానము కలిగి ఉన్నాం. గతంలో మనం పాపము, అతిక్రమము అనేవి చేయటం ద్వారా ఈ సహవాసమును, సమాధానమును కోల్పోయాం. ఈ యొక్క స్పెసిఫికేషన్ కూడా మరి ఒకసారి చెప్పాలి కదా మీకు. 5వ అధ్యాయం యొక్క స్పెసిఫికేషన్ ఏంటంటే, నీతిమంతులుగా తీర్చబడిన వారికి కలుగు ఫలాలు, రిజల్ట్స్ ఆఫ్ జస్టిఫికేషన్. అంటే మనం నీతిమంతులుగా తీర్చబడితే మనకేం ఫలాలు వస్తాయి అనే దాని గురించి ఈ యొక్క 5వ అధ్యాయం మనకి తెలియజేయబడుతుంది. కనుక ఇక్కడ మొట్టమొదట మనం నిర్దోషులుగా ప్రకటింపబడ్డాం, నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఇప్పుడు గడచిన కాలంలో దేవునితో తెగిపోయిన సంబంధాన్ని మనము కలిగి ఉన్నాం. అయితే గతంలో పాపము, అతిక్రమం చేయటం ద్వారా కోల్పోయిన సహవాసాన్ని కోల్పోయిన మనము యేసుక్రీస్తుని విశ్వసించుట అనే ప్రక్రియ ద్వారా తండ్రితో సమాధానపరచబడ్డాము.
ఇది ఎలా జరిగిందంటే కేవలము కృప వల్ల మాత్రమే కలిగింది. అందుకనే అంటాడు, ఆ కృపలో ప్రవేశించి నిలిచి ఉండుట ద్వారా దేవుని మహిమను నిరీక్షించి తెలుసుకొనుట ద్వారా అతిశయపడేవారిలాగా ఉండాలి. మొట్టమొదటగా మనము కృపలో ఎంటర్ అవ్వాలి, తర్వాత కృపలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. మనము ఇక్కడ ఒక విషయాన్ని గురించి చెప్తున్నాడు గనక, ఈ కృప టు ఎంటర్ అండ్ స్టే ఇన్ గ్రేస్, కృపలో ప్రవేశం పొందాలి, మనము నిలిచి ఉండాలి. ఈ కృప అనేది మొట్టమొదటగా మన మీదకి రావటానికి ఏమేం చేయాలి? ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను తెలుసుకోవటానికి ఏమేమి ఉన్నాయి? ఇక్కడ 5 విషయాలని మనం గమనిస్తామన్నమాట. అంటే ఈ కృపలో నిలిచి ఉండి దేవుని యొక్క మహిమను తర్వాత నిరీక్షించి తెలుసుకోవాలి. నిజానికి దేవుని యొక్క మహిమ మనకి తెలియాలంటే కృపలో నిలిచి ఉండాలి అనే మాట చెబుతున్నాడు. ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను తెలుసుకోవాలంటే దీనికి ఒక 5 మెట్లు ఉన్నాయి. 1, ఆయనే రక్షకుడని నమ్మటం. 2, నమ్ముట ద్వారా నీతిమంతులుగా తీర్చబడటం. 3, నీతిమంతులుగా చేయబడుట ద్వారా ఆయన కృపలో ప్రవేశించటం. కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను చూడటం. దేవుని మహిమను చూడటం ద్వారా అంతిమంగా మనకు కలిగే సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించటం. అంటే ఈ కృప అనేది మనకి రావాలంటే కృప కన్నా ముందు 2 పనులు చేయాలి మనం. ఏంటది? రక్షకుడని నమ్మాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. అంటే కృప అనేది ఎప్పుడు వస్తుంది ఒక మనిషి మీదకి, ఒక క్రైస్తవుడి మీద కంటే? ఇది 3వ మెట్టు. మొట్టమొదట ఆయన రక్షకుడని నమ్మాలి, 2వది నీతిమంతుడుగా తీర్చబడాలి మనం, అంటే ఆయన రక్తంలో కడగబడాలి. ఇప్పుడు కృప అనేది మనలోకి వస్తుంది. ఈ కృపలో నిలిచి ఉండి ఏం చేయాలి అని అంటే దేవుని మహిమని చూడటం ప్రారంభించాలి. దేవుని మహిమని చూడటం. తర్వాత ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మార్గాన్ని చూడాలి అనే మాట ఏదైతే రాయబడి ఉందో, ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమని చూడాలి అనంటే ఒక్కొక్కటిగా ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నప్పుడే మనం దేవుని మహిమను చూస్తాం. ఇక్కడ కొన్ని మెట్లు ఉన్నాయి. అంటే కృప కావాలంటేనే మొట్టమొదట యేసుక్రీస్తు ప్రభు గురించి తెలుసుకోవాలి, రక్షకుడుగా నమ్మాలి. 2వది నీతిమంతులుగా ఆయన రక్తంలో కడగబడాలి. ఇప్పుడు 3వ దాంట్లో ఎంటర్ అయ్యాం. ఈ కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను చూడమంటున్నాడు. విడిగా చూస్తే దేవుని మహిమ నీకు అర్థం కాదు. రక్షణలో ఉండి దేవుని మహిమను చూడు. హల్లెలూయా. యేసుక్రీస్తుని నమ్మి ఆయన మహిమను చూడు. నమ్మకుండా నువ్వు ఆయన మహిమని చూడలేవు. అందుకనే వాక్యం ఏమంటుంది? నమ్మిన ఎడల మీరు దేవుని మహిమని చూస్తారు. నమ్మితే చూస్తారు, నమ్మకపోతే మహిమ చూపించే వాళ్ళలాగా ఉంటాడా? అందుకనే ఈ ఒక్క మాట మీరు బాగా కాన్సన్ట్రేషన్గా వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారిని అనేక మంది శాస్త్రులు, పరిచయులు, అధికారులు ఎప్పుడు కూడా ఒకటే గోల ఏంటంటే ఏదైనా సూచక్రియ మా ముందు చేయండి అని. ఎందుకు చేయలేదు దేవుడు వారి ముందు చేయాలి కదా? దేవుడికి శక్తి లేక చేయలేదా? వారు దేవునిని నమ్మలేదు గనక, నమ్మని వారి ముందు దేవుడు తన మహిమని చూపించడు అనే మాట లేఖనములలో ఉన్నది గనక ఆ లేఖనాలని మించి ఏది ఆయన చేయడు. హల్లెలూయా. మనకి చాలాసార్లు ఈ క్వశ్చన్ వస్తుంది, ఏమి ఒకటి చేస్తే బాగుండేది కదా. చాలామంది అడుగుతారు, దేవుని మహిమ ఏందో చూపించాలి నువ్వు అని అంటారు. ఈ కార్యం జరిగితే మేము దేవుడిని నమ్ముకుంటామని అంటారు. నమ్మని వారి పట్ల దేవుడు కార్యం చేయడు. మొట్టమొదట ఇది తెలుసుకోండి మీరు. నమ్మని వారి పట్ల ఆయన తన మహిమని చూపించేవాడుగా ఉండడు. నమ్మిన వాళ్ళ కోసం చేస్తాడు. అందుకనే చాలామంది హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకళ్ళ కార్యం జరుగుతుంది, అందరికీ జరగదు. ఎందుకంటే వాళ్ళు నిజంగా నమ్మారు కాబట్టి జరిగింది. కొంతమంది ఏమో లోకంలో ఉన్న దేవుళ్ళకి మొక్కుంటారు, యేసు ప్రభుకి కూడా మొక్కుంటారు.
అమ్మ మేము నమ్మేమమ్మా, మమ్మల్ని బాగు చేస్తాడని ప్రార్థన చేయండి అమ్మా అని తల ఉంచుతారు. బాగుపడి బయటకు వచ్చిన తర్వాత ఏమో మొక్కులు మొక్కామమ్మా, మొక్కులు తీర్చుకోవాలా, ఆ మొక్కులు అయిపోయిన తర్వాత చర్చికి వస్తాం. చాలామంది ఇదే చెబుతారు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు కొంతమంది ఏం చెబుతారంటే, కొంచెం పెంచిన ఆయన ఇది మానిటర్ సౌండ్ సరిపోవట్లేదు, ఇక్కడ పెంచు. హల్లెలూయా. చాలామంది ఏం చెప్తారంటే, అన్నయ్య మేమైతే మీ మాటను నమ్ముతున్నాం కానీ కొద్దిగా మొక్కులు ఉన్నాయి అన్నయ్య, అవి తీర్చిన తర్వాత వస్తాంలే, అప్పుడు నమ్ముకుంటా ఉంటారు. అంటే ఇంకా వాళ్ళకి నమ్మిక అనేది పూర్తిగా లేదు. యేసుక్రీస్తుని నమ్మితే మిగతా వాళ్ళందరినీ నేను విడిచిపెడతావు కదా, అది ఖచ్చితం కదా. కానీ అలాగ చేయరు. ఎందుకు అని అంటే కారణం ఇంకా వాళ్ళ జీవితాలు అరాకొరాగానే విశ్వాసం ఉంది. ఇక్కడ అంటారు కదా, కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను చూడాలంటే మొట్టమొదటగా నువ్వు దేవుణ్ణి విశ్వసించాలి, రక్షణ పొందాలి, నీతిమంతులుగా తీర్చబడాలి. ఇక్కడ ఒక 3, 4, 5 వచనాల్లో ఇక్కడ కొన్ని మెట్లు మనం గమనిస్తాం. ఈ మొట్టమొదటి మెట్టు ఏమిటి అని అంటే, తెస్సలోనికయులకు రాసిన పత్రిక మొట్టమొదటి మెట్టు శ్రమ కదా. 1వ తెస్సలోనికయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3, 4 వచనాల్లో. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3, 4 వచనాలు. ఆ ఆ ఆ ఆ ఆ నియమింపబడిన వారమని మనం ఎరుగుదుము. హల్లెలూయా. ఇక్కడ పౌలు గారు ఒక మాట చెప్తున్నాడు, ఇట్టి శ్రమలు అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము. అంటే ప్రియమైన క్రైస్తవ విశ్వాసి, ప్రియమైన దేవుని బిడ్డ, నీవు దేవుని మహిమను చూడాలంటే ముందుగా శ్రమ అనేది నీ జీవితంలోకి రావాలి. నిజానికి ఎప్పుడైతే శ్రమ అనేది నీ జీవితంలోకి వస్తుందో అప్పుడు నువ్వు కరెక్ట్ అయిన క్రైస్తవుడివి, నువ్వు సరైన దారిలోనే వెళ్తున్నావని అర్థం చేసుకో. నీ జీవితంలో అంత సంతోషము ఉంది, శ్రమ రావట్లేదా, అయితే నువ్వు సరైన క్రైస్తవుడివి కాదు, నువ్వు వాక్యానుసారంగా లేవు, నీ గుర్తింపు లేదు. సరైన క్రైస్తవుడు దేవుని మార్గంలో వెళ్ళాలి, నేను దేవుని మహిమను చూడాలి అని అనుకున్నవాడు ఎవడైనా ఉంటే వాడికి మొట్టమొదటగా వచ్చేది ఏదైనా ఉంది అని అంటే అది ఖచ్చితంగా శ్రమ. అందుకనే ఇట్టి శ్రమలు అనుభవించటానికి మనము నియమింపబడిన వారమని ఎరుగుదుము. అదే తెస్సలోనికయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 4, 5 వచనాల్లో ఇంకొక మాట చెప్తారు. ఆ ఆ ఆ ఆ ఆ ఆ హల్లెలూయా. శ్రమ పడటం అనేది యోగ్యతను తీసుకుని వస్తుంది. హల్లెలూయా. శ్రమ అనేది యోగ్యతని మనకు ఆపాదిస్తుంది అన్నమాట. యోగ్యత అంటే ఏంటి? యోగ్యత అంటే అర్హత, యోగ్యత రెండు ఒకటేనా? అర్హత, యోగ్యత అంటే, అర్హత అంటేనేమో 35 మార్కులు ఎలిజిబుల్. యోగ్యత అంటే పరలోక రాజ్యానికి అర్హత కలిగిన వాళ్ళు అని అంటే 35 మార్కులతో వెళ్ళినోళ్ళు. పరలోక రాజ్యానికి యోగ్యులు అని చెప్పబడిన వారు అని అంటే నిజానికి ఏదైతే ఒక స్థాయి, ఒక ఉన్నతమైన స్థాయి అంటే వాళ్ళకి నిజంగా ఇక్కడికి రావటం అనేది యోగ్యకరమైన స్థితే. అంటే వాళ్ళు దీనిలో ప్రవేశించడానికి వాళ్ళకి యోగ్యత ఉంది. అర్హత అనేది తక్కువను సూచిస్తుంది, యోగ్యత అనేది ఎక్కువను సూచిస్తుంది. అంటే ఈ శ్రమ అనేది నిన్ను యోగ్యతగా తీసుకొని వెళుతుంది. అంటే నీ స్థాయిని, శ్రమలు అనేవి నీ యొక్క స్థాయిని పెంచటానికి ఉపయోగపడేవిగా ఉన్నాయి. మనిషి జీవితంలో నీ విశ్వాసపు స్థాయి పెరగాలంటే, దేవునిలో నీ గుర్తింపు పెరగాలంటే శ్రమల ద్వారా పెరుగుతుంది తప్ప ఇంకా దేని ద్వారా పెరగదు. దేవునిలో నీ గుర్తింపు పెరగాలి అని అంటే ఖచ్చితంగా శ్రమల ద్వారా పెరుగుతుంది తప్ప ఇక నువ్వు చేసే కార్యాల ద్వారానో
లేకపోతే నువ్వు దేవుడికి ఇచ్చేదాని ద్వారానో పెరగదు. దేవునికి కూడా ఒక పారామీటర్ ఉంది. దేవునికి కూడా ఒక పారామీటర్ ఉంది నిన్ను కొలవటానికి. దాన్ని ఎలా కొలుస్తారు అని అంటే ఖచ్చితంగా ఈ శ్రమ అనే దాన్ని బట్టి కొలుస్తూ ఉంటారు. ఈ శ్రమ అనేది మన జీవితంలోకి వచ్చినప్పుడు నిజానికి మనం సరైన దారిలో వెళ్తున్నాం అంటే, మనం ఎన్నుకున్న దారిలోనే మనం వెళ్తున్నాం అంటే, మీకు సంతోషాలు, ఇక శ్రమలు లేకుండా ఆనందాలు, పొంగి పొరలేటంత ఆశీర్వాదం వచ్చిందనుకో, అబ్బో ఏదో దారి తప్పాం దారి అని అనుకోవాలి. ఎమ్మటే శ్రమలు వస్తున్నాయి అనుకో, కరెక్ట్ దారిలో వెళ్తున్నాం, ఏసు రక్తమే కరెక్ట్ దారిలోనే ఉన్నాం అబ్బాయి మనం. ఇంకొంచెం శ్రమ వచ్చింది అనుకో, మనల్ని యోగ్యులుగా అంటే ఇప్పుడు మన స్థాయి పెరిగింది. పరలోక రాజ్యములో అల్పుడు ఘనుడు అనేవాడు ఉన్నాడు. పరలోక రాజ్యములో అల్పుడు ఉన్నారు, ఘనమైన వారు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, ఇంకా వాళ్ళ స్థాయి పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. పరలోక రాజ్యంలో అందరూ ఒకేలాగా లేరు, ఈ సంగతి మనకి తెలుసు. కనుక మనము యోగ్యులమని పరలోక రాజ్యంలో ఎంచబడేటట్లుగా శ్రమలు మన జీవితంలో యోగ్యతని తీసుకొని వస్తాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంతేకాదు, పేతురు గారు ఒక మాట చెప్పాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లో ఒక మాట చెప్పాడు. ఆ ఆ ఆ మనుజాసలను అనుసరించక దేవునికి ఇష్టానుసారంగా. ఈ శ్రమలు అనేయంట మనిషి యొక్క ఆశలను చంపేసి దానిని అనుసరించి నడుచుకోకుండా దేవుని చిత్తానుసారంగా నడవటానికి ఒక మార్గము అని చెప్పాడు. హల్లెలూయా. పేతురు గారి మంచి మాట చెప్పాడు. మనుజాసలను ఆశ్రయించి నడుచుకోకుండా దేవుని చిత్తానుసారంగా నడవటానికి శ్రమలు అనేవి నిజానికి శ్రమలు అనేవి మిగతా వాళ్ళ జీవితాల్లో వస్తే అవి వాళ్ళని నశింపజేస్తాయి. అదే క్రైస్తవుల జీవితాల్లోకి వస్తే అవి ప్రమోషన్ అన్నమాట, నిన్ను యోగ్యతకరమైన స్థితిలోనికి తీసుకొని వెళతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా సంపూర్ణులయ్యారు మీరు చూడండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడా, లేకపోతే సంతోషాల ద్వారా సంపూర్ణుడయ్యాడా? చెప్పబడింది కదా, యేసుక్రీస్తు సంపూర్ణమయ్యాడన్నప్పుడు నిజానికి మనకు అర్థమవుతుంది ఆయన శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడని. అలాగే మనము కూడా శ్రమల ద్వారా సంపూర్ణమవుతాం, కానీ యోగ్యులుగా అయిన మనము సంపూర్ణమవ్వాలంటే ఇట్టి శ్రమలే మనలో కార్యసాధకం అవ్వాలి. అందుకనే పేతురు గారు మాట్లాడుతూ అంటాడు కదా, మొదటి పేతురులోనే, ఇదిగో మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకేదో వింత కలిగినట్లుగా ఆశ్చర్యపడకుడి. 3వ అధ్యాయమా 4వ అధ్యాయమా? మీకు కలుగుచున్న అగ్ని వంటి, దాని కింద ఉంటుంది చూడమ్మా, ఉందా? అక్కడ అంటాడు కదా, మీకు కలుగుచున్న శ్రమలు అవేవో నేను సాధారణంగా చూడలేదు, కానీ అవి నిజానికి మీకు అగ్ని వంటి మహాశ్రమలే. అంటే శ్రమలని అగ్నితో ఇక్కడ పోలుస్తున్నాడు. వాస్తవానికి ఇక్కడ ఉద్దేశం ఏమిటి అని అంటే, అగ్ని అనేది ప్యూర్ చేయటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ బంగారానికి మకిలి పట్టింది అనుకోండి, వెండికి మకిలి పట్టింది అనుకోండి, దేని ద్వారా శుద్ధి చేస్తారు? అగ్నితో కాల్చి శుద్ధి చేస్తారు. అందుకనే ఇక్కడ శ్రమలని అగ్నితో పోలుస్తారు. మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గురించి అంటాడు. అంటే ఈ శ్రమలు అనేవి మీ జీవితంలో అగ్ని వంటివి. ఇవి మీకు నిజానికి ఎందుకు వస్తుందంటే, మీలో ఉన్న ఇంప్యూరిటీ ఏదైతే ఉందో అదంతా కాల్చివేయటానికి. అంటే బంగారం కూడా కొన్ని రోజుల తర్వాత మకిలి పడుతుంది,
బంగారం వేసుకొని మనం స్నానం చేసినప్పుడు ఆ సబ్బు లేదా దుమ్ము ధూళి అంతా కూడా దానికి అంటుకొని అది తీసుకొని వెళ్ళి మనం బంగారం మార్చుకోవటానికి బంగారం షాపులకు వెళ్ళినప్పుడు వాడు ఏం చేస్తాడంటే ముందు దాన్ని ఆ వేడి హీటర్లో పెడతాడు. వేడి హీటర్లో పెట్టినప్పుడు దాంట్లోంచి నిప్పు వస్తూ ఉంటుంది అనమాట, అగ్ని వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా చూస్తే మీరు గొలుసు గనక ఇది మార్చి వేరే బంగారం తీసుకోవాలని పోతే వాడు ఏం చేస్తాడంటే ఒక చిన్న బాయిలర్ దాంట్లో వేసి ఆ పైన వేడి చేసి దాంట్లో పెడతాడు. ఆ వేడిగా అది చూపించగానే, స్టవ్ చూపించగానే బంగారం కాలుతూ ఉంటుంది. మనమేమో కంగారు పడతాం, మా బంగారాన్ని కాల్చేస్తున్నాడు ఎట్లా అండి ఇదేంటండి భలే పని చేస్తున్నారు మీరు అంటాం. వాడు అంటాడు నింపాదిగా, మీరేం టెన్షన్ పడబాకండి, మీరు వేసుకున్నప్పుడు దుమ్ము ధూళి సబ్బు ఇవన్నీ పోతాయి కదా, అదే కాలుస్తున్నాను కానీ నీ బంగారాన్ని నేను చేయట్లేదు. మరి నల్లగా అయిపోయింది కదండి బంగారం అంతా అని అంటే చూస్తూ ఉండండి అలాగా. ఇప్పుడు నేను మీకు మారకమేనండి, నా గొలుసే నాకు కావాలి అని అన్నారనుకోండి, అలాగా అయితే ఉండండి అని దాన్ని ఒక పట్టకారుతో పెట్టి ఆ 2 ద్రావకాల్లో ముంచి ఇట్లా దీయంగానే ఇప్పుడు అంతకన్నా మెరుగు కనపడుతుంది మనకి. అంతకుముందేమో నల్లగా కాల్చుతాడు కదా, నల్లగా కనపడుతుంది. కానీ 2 ద్రావకాల్లో ముంచి తీయగానే వెంటనే అది ఇంకా మెరుగుగా కనపడుతుంది మనకి. నేను దీన్ని ఫేస్ చేశా, అందుకని నేను మీకు చెప్పగలుగుతున్నా. బంగారాన్ని ఎలా శుద్ధి చేస్తారనే దాన్ని నేను చూశాను గనక. అలాగే మనం కూడా బంగారం లాంటి వాళ్ళం దేవునికి. మనల్ని శుద్ధి చేయాలి అని అంటే మనలో ఉన్న వ్యర్థాలని కాల్చాలి. అందుకనే దేవుడు మనకి శ్రమలను అనుమతిస్తాడు. ఎందుకు? ఆయనకి ఇష్టమై కాదు, నేను శ్రమ పెట్టడం ఆయన ఉద్దేశం కాదు. ఆ శ్రమలలో నీకున్న మకిలి ఎంత పోవాలా, మట్టి ఎంత పోవాలా, వ్యర్థత అంతా పోవాలా, దేవుని చిత్తాన్ని నువ్వు తెలుసుకోవాలి. దేవుని మహిమను చూడాలి కదా. దేవుని మహిమను చూడాలి అని అంటే నీలో వ్యర్థత ఉంటే దేవుడు నీకు మహిమను చూపించడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనలో వ్యర్థత ఉంటే దేవుని యొక్క మహిమని మనం చూడలేము. మనం అనుకుంటాం, దేవుని నమ్ముకుంటాం, కానీ దేవుని మహిమని చూడలేం. కానీ దేవునికి ఎంత ప్రేమ అంటే నా బిడ్డలకి నా మహిమ చూపించాలనుకుంటాడు. అందుకని ఆయన ఏం చేస్తాడంటే మనలో ఉన్న మట్టిని, మనలో ఉన్న మకిలిని, మనలో ఉన్న వ్యర్థతని అంతా కూడా శ్రమలు అనే అగ్ని ద్వారా కాలుస్తాడు. ఈ శ్రమల ద్వారానే పరలోక రాజ్యంలో నీ యొక్క స్థాయి పెరుగుతుంది. నువ్వు పరలోక రాజ్యంలో అల్పుడుగా ఉంటానయ్యా, నాకు శ్రమలు అనేవి అవసరం లేదు అని అంటే నీ కర్మ, దేవుడేం చేయలేడు. కానీ నేను పరలోక రాజ్యంలో దేవుని పక్కనే ఉండాలి, నీ పక్కనే ఉండాలయ్యా అని అంటే అయితే శ్రమలు అనుభవించు. మరి జెబెదయి కుమారుల తల్లి ఒక మాట అడిగింది, నీ రాజ్యములో ఒకడు కుడి పక్కన ఒకడు ఎడం పక్కన ఉండేటట్లుగా చెయ్యి అంటే ప్రభు అన్నాడు, అది నా చిత్తంలో లేదు. అయితే కూడా దేవుడు నిజానికి వాళ్ళకి అది ఇవ్వటానికి వాళ్ళు అర్హత కలిగిన వాళ్ళని ప్రభువుకు తెలుసు. ఆ అర్హత నిజానికి వాళ్ళకే ఉంది, అది తెలుసు ఆయనకి. అందుకనే అది తండ్రి చిత్తంలో ఉన్నది అని చెప్పి కూడా కొంచెం ఆలోచించాడు. నిజానికి అంత యోగ్యత వాళ్ళు కలిగిన వారే. ఎందుకనంటే మొట్టమొదట హతసాక్షిగా చేయబడిన వాడు యాకోబు. అంటే నేను నా దేవుడి కోసం, నా ప్రభువు కోసం నేను చచ్చిపోవటానికైనా సిద్ధము అనే తెగింపు కలిగిన వాడు యాకోబు. అయితే యేసు ప్రభు నిమిత్తం ఎన్నైతే శ్రమలలో ఉండాలో అంత శ్రమలు అనుభవించి పద్మాసు దీపంలో వేయబడి నూనెలో వేశారు, కాల్చబడలేదు. అగ్నిలో వేశారు, కాల్చబడలేదు. చంపేయాలని చూశారు, ఎంత చేసినా కూడా ఆయనకి ఏమీ ప్రమాదం కలగల. ఆఖరికి విష సర్పాల చేత గరిపించాలని తీసుకెళ్ళి ఆ విషద్వీపంలో వేసినా కూడా ఆయనకి ఏమీ కాలేదు. ఆయన ఒక్కడే శిష్యులలో సాధారణమైన మరణం పొందినవాడు, ఆయనే యోహాను. హల్లెలూయా. ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు, ఆయన ప్రత్యక్షతలు చూశాడు. దేవుని కోసం ఎన్ని శ్రమలు నిందలు అనుభవించాలో, ఎంత కష్టాలని ఎన్ని రకాలుగా అనుభవించాలో అన్నీ ఆయన చూపించాడు. అందుకనే ఆయన యోగ్యుడుగా ఉన్నాడు. నిజానికి నేను అనుకుంటాను, రేపు పరలోక రాజ్యంలోకి మనం వెళ్తే వాళ్ళిద్దరే కుడి ఎడమలుగా ఉంటారని నేను బలంగా విశ్వసిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఇన్నర్ సర్కిల్లో ఉన్నారు వాళ్ళు. మీకు చెప్పే ఉంటారు,
ఇన్నర్ సర్కిల్, అవుటర్ సర్కిల్ ఇది చెప్పారా అపోస్తలుల గురించి చెప్పినప్పుడు? అవుటర్ సర్కిల్లో 5 ఉంటారు, ఇన్నర్ సర్కిల్లో 3 ఉంటారు. పేతురు, యాకోబు, యోహాను. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉండే వ్యక్తులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించగలం, శ్రమలు అనేవి మానవ జీవితాన్ని ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయిలోనికి తీసుకుని వెళ్ళేటందుకు అనుమతిస్తాయి. దేవుని మహిమను చూడటానికి, ప్రభువా నేను నీ మహిమను నాకు చూపించంటే ఊరకనే చూపించడు. వెన్ యు ఆర్ ఎలిజిబుల్, నువ్వు ఎప్పుడైతే అర్హత కలిగిన వ్యక్తిగా ఉంటావో అప్పుడే దేవుడు ఆ మహిమను చూపిస్తాడు. ప్రభువా నీ మహిమను నేను తీసుకొని వాడేస్తాను, ఇదిగో ఈ యొక్క చనిపోయిన వ్యక్తిని నేను తిరిగి లేపుతాను, ఇదిగో ఈ వ్యక్తి నేను బాగు చేస్తాను అన్నప్పుడు నీ తన మహిమను నీకు ఎలా ఇవ్వగలడు దేవుడు? దేవుని యొక్క మహిమని నువ్వు కలిగి ఉండటానికి మొట్టమొదట నువ్వు శ్రమలు అనుభవించాలి. దేవుని మహిమ అంటే ఏంటో తెలుసుకోవాలి, దాన్ని చూడాలి, అప్పుడు దాన్ని తీసుకొని నువ్వు వినియోగించాలి. అంతే కదా. అలా కాకుండా నాకు ఎలిజిబుల్ లేదు కానీ దాన్ని ఇవ్వు అని అంటే ఎలా ఇస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు డాక్టరేట్కి మీకు అర్హులు కాకపోయినా మీకు డాక్టరేట్ డిగ్రీ ఎలా వస్తుంది? ఒకవేళ ఇచ్చారనుకోండి, దాన్ని ఎగతాళి చేస్తారు. ఇదిగో వీడికి అర్హత లేకపోయినా వీడు దీన్ని వేరే మార్గంలో తీసుకున్నాడని అంటారు, కానీ నువ్వు యోగ్యుడివి అంటారా? అర్హత ఉంది అతనికని అంటారా? అనరు. కనుక మనము దేవుని మహిమ చూడటానికి ఆ మెట్టులో మొట్టమొదటి మెట్టుగా ఈ శ్రమ అనే అనుభవాన్ని దేవుడు మనకి చూపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఈ శ్రమలలో ఆయన మనల్ని ఒంటరిగా విడిచిపెట్టలేదు అనే సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇది తెలియకపోతే చాలా ప్రమాదం. శ్రమల్లో మనల్ని వదిలేస్తాడేమో, శ్రమల్లో మనల్ని ఒంటరి వాళ్ళని చేస్తాడేమో అని చెప్పి మనం అనుకోవాల్సిన పని లేదు. ఇక్కడ 34వ కీర్తన 17వ చరణములో ఆ ఆ ఆ ఆ 120వ కీర్తన 1వ చరణం కూడా చదవండి. హల్లెలూయా. అలాగే సామెతలు 21వ అధ్యాయం 23వ వచనం. హల్లెలూయా. ఈ యొక్క వాక్యాల ద్వారా మనకేమర్థమవుతుంది? శ్రమలలో కూడా దేవుని యొక్క సహాయము మనకుంది. నిజానికి యేసుక్రీస్తు ప్రభు వారికి సహాయం లేదు. నా తండ్రి నా తండ్రి నన్ను ఎందుకు చేయి విడిచావు అన్నాడు. కానీ ఇప్పుడు ఆ బాధ ఆయనకి తెలుసు కదా. అందుకని ఆయన మనకు సహాయం చేయగలిగిన వాడై ఉండి ఆయన మనల్ని చేయి విడిచేవాడుగా లేడు. మనకు ఒక గొప్ప ఆదరణ ఉంది. ఎందుకంటే ఆయన శ్రమ పొంది చేయి విడవబడ్డాడు, కానీ మనల్ని చేయి విడిచిపెట్టేవాడు కాదు. అందుకనే ఆయన మనల్ని చేయి పట్టుకునేవాడుగా ఉన్నాడు, మనల్ని విడువని వాడుగా ఉన్నాడు. ఈ మాటను బట్టి మీకు ఆదరణ దొరుకుతుందని నేను ఆశిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములో ఇంకొక గొప్ప మాట రాస్తుంది. ఇంకొక 2 విషయాలు మనం చూద్దాం దీనికి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మహానందముతో సంతోషించి అబ్బా ఎంత గొప్ప సంగతి ఇది. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. గట్టిగా ఈ చప్పట్లు కొట్టాల్సిన సంగతే. మనమేంటి దేవుని శ్రమలలో పాలివారుగా ఉండటం ఏంటండి? మనము దేవుని శ్రమలలో పాలిభాగస్థలమై ఉన్నంతగా మనం సంతోషించాలంట. మనకి శ్రమలు వచ్చినప్పుడు మనము దేవుని శ్రమలలో కూడా పాలివారంగా ఉన్నాం. అందుకనే కొలొస్సీయులకు రాసిన పత్రిక
24లో పౌలు గారు అంటాడు, ఇంకా కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళి ఆయన అంటాడు, యేసుక్రీస్తు ఎలాగైతే తన శరీరాన్ని నలగగొట్టుకున్నారో, ఎలాగైతే శ్రమల ద్వారా సంపూర్ణుడయ్యాడో, ఎలాగైతే శ్రమ పెట్టబడ్డాడో, ఆయన ఇంకా కొన్ని విడిచిపెట్టాడు. మిగిలిన వాటిని నేను సంపూర్ణం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రభు ఏదైతే విడిచిపెట్టాడో దానిని, ఆ శ్రమలను నేను సంపూర్ణం చేస్తున్నాను. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మీరు శ్రమ పడుతున్నప్పుడు మీకే ఉద్దేశం ఉండాలి? యేసుక్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులుగా మేమున్నాము, నెంబర్ 1. నెంబర్ 2, యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని శ్రమలను విడిచిపెట్టాడు, ఆ శ్రమలని నా శరీరములో నేను నెరవేరుస్తున్నాను. యేసు రక్తమే జయం. హల్లెలూయా. కనుక శ్రమ పెట్టబడుతున్న మనము ఎన్ని విషయాలు, శ్రమ అనేది మనలో ఉన్న ఇంప్యూరిటీని, అంటే అశుద్ధిని తొలగిస్తుంది, మనల్ని శుద్ధిగా చేస్తుంది. అంతేకాదు దేవుని మహిమను చూడటానికి మనలో ఏదైతే బలహీనతలుగా ఉన్నాయో అదన్నీ తొలగిస్తుంది. మనల్ని యోగ్యతకరమైన స్థితికి, పరలోక రాజ్యములో మన స్థితిని పెంచేదిగా ఉంది. తర్వాత క్రీస్తు శ్రమలలో పాలిభాగస్తులుగా చేస్తుంది. ఆయన శరీరమునందు కొదువైన వాటిని మన శరీరం ద్వారా నెరవేర్చడానికి శ్రమలు అనేవి సాధనంగా ఉన్నాయి. కనుక ఈ శ్రమలు పొందుతున్న వాళ్ళు, ఇప్పుడు మీకు అభిప్రాయం సూటిగా నేను తెలియజేశాను గనక, ఈ శ్రమలలో మీరు ముందుకెళ్తారా? ఈ శ్రమలు మాకొద్దని వెనక్కి వెళ్ళిపోతారా? మీరు చెప్పండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మహిమను చూద్దాం అనుకున్నాడు ముందుకు వెళ్ళాలి. పరలోక రాజ్యంలో నేను గొప్ప వ్యక్తిగా ఉంటాను అనుకునే తీర్మానం తీసుకునేవాళ్ళు శ్రమలు పొందాలి ఖచ్చితంగా. నాలో ఉన్న అశుద్ధి, నాలో ఉన్న వ్యర్థత అంతా కూడా తొలగించబడాలంటే ఖచ్చితంగా నేను కాల్చబడాలి అని అనుకుంటే, నువ్వు కాల్చబడతావు, నువ్వు ప్యూరిటీగా చేయబడతావు, ప్యూరిటీగా చేయబడతావు. హల్లెలూయా. నువ్వు ప్యూర్గా ఉండాలనుకుంటున్నావా, లేకపోతే మురికిగా మకిలిగా ఉండాలనుకుంటున్నావా? ప్రైజ్ ద లార్డ్. అందుకని నువ్వు కాల్చబడుతున్నప్పుడు నువ్వు ఒంటరిగా లేవు, నీతో కూడా నీ ప్రభువు నీకు తోడుగా ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించండి, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ముగ్గురు అగ్నిగుండంలో వేయబడ్డారు, కానీ 4వ వ్యక్తి ఉన్నాడు అక్కడ. దేవునికి స్తోత్రం. నువ్వు కాల్చబడుతున్నప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. తర్వాత ఆయన యొక్క శ్రమలలో పాలిభాగస్తులు అయినట్టుగా మీరు సంతోషించండి. తర్వాత ఇంకా ఆయన శరీరమందు ఎక్స్ట్రీమ్ లెవెల్, ఇక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఏంటంటే, ఆయన శరీరమందు కొదువైన వాటిలో నేను, అంటే నా సహోదరుడు, నా జ్యేష్ఠుడు, ముందు పుట్టిన వాడైనా ఆయన కొన్ని సంపూర్ణం చేశాడు. మధ్యలో ఉన్న పౌలు గారు, పేతురు గారు, యోహాను గారు కొంతవరకు చేశారు. తర్వాత కాలంలో ఉన్న భక్తులు చేశారు. చివరగా నేను కూడా నా శరీరమందు వీటిని చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మహిమ అనేది కృపలో నిలిచి ఉండి దేవుని మహిమను చూడటానికి మెట్లుగా ఇవి ఉన్నాయి. తర్వాత రెండవదిగా ఓర్పు అనే విషయాన్ని మనం చూద్దాం. రెండవదిగా ఓర్పు అంటే శ్రమలను దాటిన తర్వాత ఈ ఓర్పు అనే దానిని మనము కలిగి ఉండాలి. శ్రమ పడటం వేరు, ఓర్చుకోవటం కూడా వేరు. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. హల్లెలూయా. ఇక్కడ ఓర్పు ఉండాలి, అన్నిటిలో ఓర్పు ఉండాలనేది ఇక్కడ వాక్య సారాంశం కదా. అన్ని విషయాలలో ఓర్పు గలవారమై ఉండాలి అనే మాట ఇక్కడ మనకి చెప్పబడుతుంది. హెబ్రీ 6:11లో ఈ యొక్క ఓర్పు అనేది మన జీవితాలకి ఏం తీసుకొని వస్తుంది అనేది ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది. హెబ్రీ 6:11. హల్లెలూయా. అంటే ఓర్పు అనేది ఉంటే మనం వాగ్దానాలని స్వతంత్రించుకునే వారిగా, హల్లెలూయా, మీలో ఓర్పు ఉంటే వాగ్దానాలని స్వతంత్రించుకునే వారిగా
మీరు ఉంటారు. అందుకనే ఓర్పు అనేది మన జీవితాలలో ఉండాలి అనేది చెప్పబడింది. హల్లెలూయా. అంతేకాదు అబ్రహాము గారు కూడా దేవుడు తనకిచ్చిన మాట, యాకోబు పత్రిక 1:4లో ఒక్క నిమిషం. దేవుడు తనకిచ్చిన మాటతో నిశ్చయముగా నా తోడు, నేను నిన్ను ఆశీర్వదింతును అని చెప్పిన మాటను నమ్మి ఓర్పుతో ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. అవునా కదా? తన జీవితంలో ఎన్ని శ్రమలు ఎదురైనప్పటికీ కూడా దేవుడు అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని ఓర్పుతో నమ్మాడంట. వాస్తవానికి చూడండి, అబ్రహాం జీవితంలో ఓర్పు ఎంత కార్యసాధకమైందో మీరు చూస్తే ఓర్పు ఎటువంటి క్రియని చేస్తుందో మీకు అర్థమవుతుంది కదా. ఓర్పు అనేది ఎవరికి ఎక్కువ ఉంది అని అంటే, విశ్వాసం ఎంత ఉందో అబ్రహాముకి ఓర్పు కూడా అంతే ఉంది. అవునా కాదా? అవునా కాదా? మీరు చెప్పండి. తాను వాస్తవంగా వాగ్దాన దేశం కోసం ప్రయాసకొచ్చి వెళ్ళాడు. కానీ వాగ్దాన దేశంలో అడుగు పెట్టగానే అక్కడ ఎక్కువ రోజులు ఉండలేకపోయాడు, కరువు వచ్చింది కనుక మరలా ఐగుప్తుకి వెళ్లాల్సి వచ్చింది కదా. అక్కడ మనమైతే ఏం చెప్తాం? ఓర్చుకుంటామా? ఏం ప్రభువా, ఎక్కడి నుంచి బయలుదేరాను, ఎక్కడ దాకా వచ్చాను, ఈ మార్గ మధ్యంలో ఎన్నిసార్లు నేను కష్టాల పాలయ్యాను, ఎన్ని ఇబ్బందులు పడ్డాను, మరి ఇక్కడికేదో నువ్వు చేస్తావని తీసుకొస్తే నమ్మి వస్తే ఇక్కడ ఏమైంది, ఇక్కడ కరువు ఉంది, అసలు ఇది నిజంగా నీ వాగ్దానమేనా కాదా అని చెప్పి మనం ఒక విసురుతాం కదా. ఇప్పుడు దేవుడు సంఘం కట్టమన్నాడు అనుకో, దేవుని మాట విని సంఘం కడతాం. దాంట్లో త్వరగా విశ్వాసాలు రాలేదనుకో, మనకు ఓర్పు ఉంటుందా? ప్రభువా ఏదో చెప్పావు, ఎన్ని రోజులున్నా నలుగురే వస్తున్నారు కానీ 5వ వ్యక్తి రాకనే పోతున్నారు, ఏం చేయాలి ప్రభువా, అసలు ఇది నీ చిత్తమేనా, నా చిత్త చాపల్యమా అని చెప్పి ఒక్కొక్కసారి మనల్ని మనమే, ప్రభు అసలు ఇది నిజంగా చెప్పావా లేకపోతే నా మైండ్లో ఏదన్నా పురుగు దొల్చిందా అని చెప్పి మాట్లాడతాం కదా మనం. ఓర్పు అనేది ఉండాలి. ఈ ఓర్పుతో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ వాగ్దానాన్ని నమ్మి దాన్ని నెరవేర్చుకున్నవాడిగా అక్కడ అబ్రహాము గారు ఉన్నారు అనే మాట తెలుసుకుంటాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట మనం చూస్తాం. హల్లెలూయా. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయమందును కొదువలేని వారుగా ఉండుటకు ఓర్పు తన క్రియను. కాబట్టి ఇక్కడ మనకి తెలియజేయబడుతుంది, ఓర్పు అనేది మనల్ని సంపూర్ణంగా చేయటానికి ఒక మెట్టు. అనేక మందికి తలలో నాలికలాగా ఉండటానికి ఓర్చుకోవటం అనేది ఒక మెట్టుగా, ఏ విషయములో కొదువలేని వారిగా ఉండటానికి మీకు ఓర్పు అనేది అవసరం. ఇక్కడ 3 అనుగ్రహించబడ్డాయి, అంటే 3 గిఫ్ట్లు వచ్చేసినాయి. ఓర్పులో మీకు 3 గిఫ్ట్లు వచ్చినాయి. ఇందాక శ్రమలలో యేసుక్రీస్తు శ్రమలలో ఎలా పాలిభాగస్తులుగా ఉన్నారో అదొక గిఫ్టు. ఇంకా ఎక్స్ట్రీమ్ లెవెల్లో యేసుక్రీస్తు ప్రభు వారు మిగిల్చిన వాటిని మీ శరీరమందు నెరవేరుస్తున్నారు, ఇదొక గిఫ్టు. ఇక్కడ మీరు సంపూర్ణులవుతారు, అనునాంగులవుతారు, ఏ విషయంలోనూ కొదువలేని వారుగా ఉంటారు ఓర్పు గనక మీ జీవితాల్లో ఉంటే. ఓర్పులో 3 బ్లెస్సింగ్స్ మీకు ఇవ్వబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇవి ఉన్నంత మాత్రానే దేవుని మహిమను చూడలేరండోయ్. హల్లెలూయా. అంటే ఈ మెట్లే, ఇంకా ఉంది, అప్పుడే అయిపోలా. అంటే మీరు ఒక్కొక్క మెట్టు ఎక్కేటప్పటికి ఇక్కడ ఒక బహుమతి ఇవ్వబడుతుంది. ఈ బహుమతి తీసుకొని చంకలో పెట్టుకొని ఇంకొక మెట్టు ఎక్కండి. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది భుజానికి తగిలించుకోండి, ఇది ఒకటి నెత్తి మీద పెట్టుకోండి. ఈ తీసుకుంటూ ఈ చాలే ఇంకొచ్చేసినాయి అని కిందకి దిగేవాళ్ళు ఎక్కువ మంది. తప్పు ఎక్కడ జరుగుతుందంటే దేవుని మహిమను చూడలేకపోవటానికి కారణం ఏంటంటే, అందుకని అంటాడు టు ఎంటర్ అండ్ స్టే ఇన్ గ్రేస్. మీరు కృపలో ప్రవేశించి నిలిచి ఉండండి. సంథింగ్ యు వెయిట్, మీరు నిలిచి ఉండాలి. అది ఎంతకాలం? ఇదిగో మీరు ఎక్కుతున్న కొద్దీ ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది, ఒక్కొక్క బహుమతి వస్తూ ఉంటుంది. అయితే ఆ బహుమతి తీసుకొని ఇక వచ్చేసింది మొత్తం అని అనుకోమాకండి. వచ్చింది కొద్దిగే, ఇవ్వాల్సింది చాలా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుదాం. ప్రకటన 3:10. భూనివాసులను శోధించుటకు లోకం మీద అంతటికి రాబోవు శోధన కాలములో నేనును నిన్ను కాపాడదను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇంకొక వాగ్దానం, ఇంకొక బ్లెస్సింగ్, 4వ బ్లెస్సింగ్ ఏంటి? రాబోవుచున్న శోధన కాలములో నేనును నిన్ను కాపాడేదను. కాబట్టి ఇక్కడ 4 బ్లెస్సింగ్స్ ఓర్పులో ఉన్నాయి. ఏంటయ్యి? ఓర్చుకుంటే ఓరుగల్లు అంటాం కదా కదా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కనుక ఇక్కడ మనం గమనిస్తాము, ఓర్పు కలిపినప్పుడు మొట్టమొదట వాగ్దానాల్ని స్వతంత్రించుకునే వారిలాగా ఉంటాం. తర్వాత సంపూర్ణులుగా అనునాంగులుగా ఏ విషయంలోనూ కొదువు లేని వారిగా చేయబడతాము. తర్వాత శోధన కాలంలో హల్లెలూయా. కాబట్టి ఇంకా అయిపోలా, ఇంకొక మెట్టు, 2 మెట్లు ఎక్కాం. ఇప్పుడు 3వ మెట్టు ఎక్కుదాం. పరీక్ష అనే మెట్టు ఉంది. ఈ పరీక్ష అనే మెట్టులో ఏం దొరుకుతాయో మనకి తెలుసుకుందాం. 26 కీర్తన 2వ వచనం. హల్లెలూయా. ఇదే మాట 139వ కీర్తన 2-3 వచనాలు, 23వ వచనం, 139వ కీర్తన 23వ వచనం. హల్లెలూయా. ఎందుకు పరీక్షించమంటున్నాడు దావీదు? ఎందుకు పరీక్షించమంటున్నాడు? దేవా, నా హృదయాన్ని పరిశీలించు, నా అంతరంగాన్ని పరిశీలించు, నాలో నీకేదైనా ఆయాస్కరమైన మార్గం ఉందేమో చూడు. ఎందుకు ప్రతిసారి నా అంతరంగం చూడు 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 అని అంటున్నాడు? ఎందుకంటాడు? ఎందుకు అనంటే, ఎప్పుడైతే దేవుడు అంతరంగాలని పరిశీలించినప్పుడు అవి నిష్కల్మషమైనవిగా కనబడతాయో అప్పుడు దేవుడు బహుమతి ఇస్తాడు. ఆమెన్, హల్లెలూయా. అంటే పరీక్షించినప్పుడు, పరీక్ష ఎప్పుడైతే పెడతాడో అప్పుడు బహుమతి అనేది ఖచ్చితం, ప్రతిఫలం అనేది వస్తుంది కదా. ఇప్పుడు మనం ఒక పరీక్షకి ఐఏఎస్ ఎంట్రన్స్ రాసామనుకోండి, పరీక్ష రాస్తే మనకి ఐఏఎస్ అనేది పట్టా వస్తుందా లేదా చెప్పండి? ఇప్పుడు రన్నింగ్ రేస్లో మనం పరిగెత్తున్నాం, ఫస్ట్ వస్తే మనకి పథకం వస్తుందా లేదా కదా. అలాగే పరీక్ష అనేదాన్ని ఎందుకు పెట్టు నాకు అంటున్నాడు? నన్ను పరీక్షించు, నన్ను తెలుసుకో, నా అంతరంగంలో చూడు అని ఎందుకు మాటి మాటికి మాట్లాడుతున్నాడంటే దావీదు, ఎప్పుడైనా దేవుడు పరీక్షిస్తే మనకి బహుమతి వస్తుంది. నిజానికి మనం ఎప్పుడైనా ఉదయకాలం లేవగానే దేవా ఈరోజు నన్ను పరీక్షించాయా అని అంటామా? దేవుడు పరీక్షిస్తే నిజానికి ఏం జరిగిద్దో మనకి తెలుసు కదా కదా. అందుకని ప్రభువా నన్ను పరీక్షించొద్దు కానీ నాకు మేలు చేయి కదా. పరీక్షించకుండా దేవుడు మేలు చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని పరీక్షించిన తర్వాతే మీరు ఎటువంటి వారో, మీ అంతరంగం ఎటువంటిదో, మీరు ఎటువంటి వారో తెలుసుకున్న తర్వాత మాత్రమే దేవుడు మిమ్మల్ని తన నమ్మకమైన పనికి నియమించగలడు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన అనేక సార్లు తన శిష్యులను కూడా పరీక్షించారు కదా. ఆయన శిష్యుల్ని ఆయన పరీక్షించాడు చాలాసార్లు. నన్ను గురించి ఏమనుకుంటున్నారు? శిష్యుల్ని పిలిచి అన్యజనులు అందరూ నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నన్ను గురించి ఏం చెప్పుకుంటున్నారు అని చెప్పి శిష్యుల్ని అడిగాడు. శిష్యులు అందరూ ఒకే మాట చెప్పారా? ఎవరి స్థాయిలను బట్టి వాళ్ళు చెప్పారు. కొంతమంది అన్నారు, లోకములో ఒక ప్రవక్తవని నమ్ముతున్నావాయా? లేకపోతే కొంతమంది అన్నారు, మీరు బయల్జెబూలు దెయ్యం వలన దెయ్యాలను విడిపిస్తున్నావు అని చెప్పి అనుకుంటున్నారు అని చెప్పాడు. కొంతమంది ఏమో నువ్వేదో ప్రవక్తవని నమ్ముతున్నారాయా అని చెప్పాడు. కానీ పేతురు అన్నాడు, నువ్వు దేవుని కుమారుడు అయిన యేసువు, మెస్సియా, యు ఆర్ ద మెస్సయా. ప్రైజ్ ది లార్డ్. పేతురు చెప్పిన మాట ఏ ఒక్కరు కూడా చెప్పలేకపోయారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే
పేతురు హృదయములో ఆయన మెస్సయ అనే మాట నాటుకుపోయింది. ఆ ఉద్దేశమే ఉంది. కానీ అక్కడ ప్రజలందరి హృదయాలను బట్టి ఆయన మాట్లాడట్లా. చాలామంది కూడా ప్రజలు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అభిప్రాయం చెబుతారు ప్రజల అభిప్రాయంగా మార్చి. డాడీ మిమ్మల్ని ఏదన్నా చర్చి గురించి ఏమనుకుంటున్నారు, ఈ బైబిల్ కాలేజీ గురించి ఏమనుకుంటున్నారు అందరూ అని అడిగారు అనుకో, మీ అభిప్రాయమే లోకంలో ఉన్న వాళ్ళ అభిప్రాయంగా మార్చి చెబుతారు మీరు. అంతేనా కదా చెప్పండి? డాడీ మిమ్మల్ని క్వశ్చన్ వేశారు అనుకోండి, మన బైబిల్ కాలేజ్ ఎలా ఉంది అని అంటే మీరేం చెబుతారు? మీ అభిప్రాయం ఎలాగైతే ఉందో అదే లోకంలో ఉన్న వాళ్ళ అభిప్రాయం అన్నట్టుగా మార్చి చెబుతారు. అదేమంటే అనుకుంటున్నారు డాడీ, అనుకున్న వాళ్ళు ఎవరని అడిగారు అనుకో సమాధానమే చెప్పలేరు కదా. మన అభిప్రాయమే వాళ్ళ అభిప్రాయంలాగా మారుస్తాం. కనుక ఇక్కడ శిష్యులు కూడా అందుకనే ఆయన క్వశ్చన్ వేశాడు, అసలు నేను ఎవరని మీరు, అందుకనే చివరు అడిగాడు, మీరేమనుకుంటున్నారు నా గురించి అన్నాడు. తెల్ల మొఖాలు వేశారు. కానీ పేతురు మాత్రం చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు, నువ్వు మెస్సయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి పరీక్ష పెట్టినప్పుడు నువ్వు నిలబడతావా, తేలిపోతావా? ఇక్కడ ఈ విషయాన్ని మనం రూఢిపరచుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకో 10 నిమిషాలు క్లాస్ ఎక్స్టెండ్ చేయొచ్చా? ఎందుకంటే భోజనం కూడా సిద్ధపరచబడుతుంది. అయిపోయిందా భోజనం? కంప్లీట్ అయిందా? లేకపోతే ఇంకో 10 నిమిషాలు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు డాడీ బర్త్డే కాబట్టి ఇక్కడ మాకు మంచి భోజనం సిద్ధపరచబడుతుంది. యేసు రక్తమే జయం. ఎందుకనంటే మేము కూడా ఆన్లైన్లో క్లాసులు వింటున్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ అదృష్టాన్ని చూసి మాకు బాగా కుళ్ళు వచ్చేది. ఎందుకనంటే డాడీ పుట్టినరోజుకి వాళ్ళకి బిర్యానీ, ఇంకా ఇంట్లో అసలు వారంలో ఒక్కొక్కసారి 2 రోజులు 3 రోజులు ఎవరిదైనా పుట్టినరోజు అయితే బిర్యానీ, ఏదైనా ఫంక్షన్ చేస్తే సుమారుగా ఒక 15-20 సార్లు ఇటువంటి ఫంక్షన్లు జరిగినప్పుడు మేము అనుకున్నాం, ఆఫ్లైన్లో ఉన్నవాళ్ళ విషయం మామూలుగా లేదు, వీళ్ళు రోజుకు రోజుకు పలావులు తింటున్నారు, మాకైతే పెట్టేవాళ్ళు లేరని కొంచెం మాకైతే కుళ్ళు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మీరు కూడా కొంచెం కుళ్ళుకోండి, ఏం పర్లేదు. యేసు రక్తమే జయం. ఇక్కడ మా కోసం సిద్ధపరచబడి ఉంది మంచి పలావ్. కనుక ఇప్పుడు కూడా మనం పలావ్ లాంటి మాటలే వింటున్నాం. దేవునికి స్తోత్రం. ఇది ఆత్మీయ ఆహారం, అక్కడేమో శరీర ఆహారం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఇది ఒక మెట్టు. ఈ మెట్టులో మనకి ఏమి అనుగ్రహించబడతాయి అని అంటే, ఈ మెట్టులో మనకి ఏం ఉద్దేశం, పరీక్ష అనేది మనకి ఎదురైనప్పుడు మనకి దేవుడు మనకిచ్చే బహుమతి ఏమిటి అని అంటే, ఇక్కడ మనము బోధకులుగా కానీ పరిచారకులుగా కానీ మనము నియమించబడతాం. ఆయన పరీక్ష చేసిన తర్వాతే ఇన్నర్ సర్కిల్లోకి తీసుకున్నాడు పేతురుని. ఇక్కడ పరీక్ష చేసిన తర్వాత ఇన్నర్ సర్కిల్లోకి వచ్చాడు పేతురు. అలాగే మనల్ని అక్కడ ఒక పరీక్ష కూడా పెట్టాడు దేవుడు. 70 మంది శిష్యులకి ఒక పరీక్ష పెట్టాడు. మీరు చనిపోయి మరలా చిన్నపిల్లలాగా పుడితే తప్ప ఎవడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు అన్నప్పుడు, ఇది కఠినమైన మాట, ఇది ఎవరు వినగలరు అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. మారు మనసు పొందటం అనేది కష్టంగా అనిపించింది కనుక వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. ఆ పరీక్ష గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 70 మంది శిష్యులుగా లెక్కించబడ్డారు, 12 మంది శిష్యులుగా లెక్కించబడ్డారు. కాబట్టి ఇక్కడ పరీక్ష అనేది ఏం తెలియజేస్తుందనంటే, దేవుని కొరకైన ప్రజలుగా దేవుడు నియమించుకుంటాడు. ఇక్కడ ఈ 3వ స్థాయిలో వచ్చేది ఏంటంటే, మనము దేవుని యొక్క బోధకులుగా కానీ పరిచారకులుగా కానీ మనము నియమించబడతాము అనే విషయాన్ని మనం తెలుసుకుంటాం. తర్వాత ఇంకా జస్ట్ 5 నిమిషాలు ఉంది, 5 నిమిషాల్లో మనం ముగించుకుందాం. 4వదిగా నిరీక్షణ అనేది, మొట్టమొదటిదేమో శ్రమ, 2వది ఓర్పు, 3 పరీక్ష, 4 నిరీక్షణ. ఇవన్నీ ఒకటేనా, వేరువేరుగా ఉన్నాయా? వేరువేరుగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఈ నిరీక్షణ అనేది, ఒక వ్యక్తి నిరీక్షణలో ఉన్నాడో లేదో ఎలా తెలుసుకోవాలి మనం? యోబు గ్రంథము 4వ అధ్యాయం 6వ వచనం చూడండి.
ఆ, 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 ఆ. ఉమ్. నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఆ, ఇక్కడ అంటాడు, ఇక్కడ ఎలీఫజు యోబుతో ఏమంటాడంటే, నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకి ఆధారం అవదా? నువ్వు యథార్థంగానే ఉన్నావు కదా, ఈ యథార్థమైన ప్రవర్తన నిరీక్షణకు ఆధారం అవదా నీకు అని చెప్పి మాట్లాడుతూ అంటాడు కదా. నిరీక్షణ ఉన్నప్పుడే, దేవుని గురించి నిరీక్షణ ఏదైతే ఉన్నప్పుడే ఆయన ఉన్నవాడని, పాపాన్ని బట్టి శిక్ష విధిస్తాడని, మనకి విమోచనము, పరలోక రాజ్యము, తీర్పు కలుగజేవాడని చెప్పి నమ్మి కొనసాగటం అనేది నిరీక్షణ. దేవుడు అనే వ్యక్తి మన కోసం ఉన్నాడని, ఆయన కోసం ఎన్ని కష్టాలైనా, ఎన్ని శ్రమలైనా, ఎన్ని బాధలైనా పడి ఆయన రాజ్యాన్ని చేరుకోవటం మనకి కావలసిన పని అని చెప్పి నమ్మి కొనసాగటమే నిరీక్షణ. హల్లెలూయా, హల్లెలూయా. అయితే యోబు అంటాడు కదా 19వ అధ్యాయం 10వ వాక్యంలో, నలుదిశలు ఆయన నన్ను విరుగగొట్టగా నేను నాశనమైపోతిని, ఒకడు చెట్టును పెళ్లగించినట్లు ఆయన నా నిరీక్షణాధారమును పెళ్లగించెను అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఆయన నా నిరీక్షణాధారాన్ని పెళ్లగించాడు, నాకు నిరీక్షణ లేదు ఇంకా అంటున్నాడు. నిరీక్షణ కోల్పోయిన వ్యక్తిగా యోబు గారిని ఇక్కడ మనం చూస్తున్నాం. అంత యథార్థవర్తనుడు, అంత నీతి కలిగిన వాడు, దేవుని యందు భయభక్తులు నిలుపుకున్నవాడు. ఓకే, 2 నిమిషాలు. దేవునికి స్తోత్రం కలిగి ఉండునుగాక. ఈ మాట చెప్పి మనం ముగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు కదా, నా నిరీక్షణాధారం లేదు నాకు, నేనేం చేయగలను అంటే, తనేమనుకున్నాడంటే తను ఒక న్యాయాన్ని నమ్మాడు. ఏంటి అనంటే, దేవుని యందు రోజు బలి అర్పించటం, తన కోసం తన పిల్లల కోసం బలి అర్పించటం వలన తను ఏ పాపంలోనికి వెళ్లకుండా ఉంటానని నమ్మాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని నమ్మాడు. అంతేకాదు తన పిల్లల కోసం, తన కోసం తాను బలి అర్పిస్తూ వచ్చాడు. ఉదయకాల సాయంకాల బలులు ఆయన అర్పిస్తూ వచ్చాడు. కనుక ఇక్కడ మనం గమనించగలం, ఆయన ఒక నీతిని నమ్మాడు. అయితే తను నమ్ముకున్న నీతి అతనికి న్యాయం చేయలే. తను నమ్ముకున్న నీతి వల్ల అతను న్యాయం చేయబడలేదు. తనంతా సర్వనాశనం అయిపోయాడు. అయిపోయినప్పుడు ఆయన అంటున్నాడు, ఒకడు అడవిలోని చెట్టును పెళ్లగించినట్టుగా ఆయన నా నిరీక్షణని పెళ్లగించాడు, నేనేం చేయగలను అని చెప్పి మాట్లాడుతున్నాడు. వాస్తవానికి యోబు నమ్మిన ఈ నీతి తన చిత్తానుసారమైన నీతి, దేవుని వాక్యంలో రాయబడిన నీతిగా కాదు. గాని ఎందుకు అనంటే, ఒక వ్యక్తిని నీతిమంతుడుగా చేయాలి అనంటే అది దేవుని వశంలో ఉంది, కానీ మానవుడు తనను తాను నీతిమంతుడుగా చేసుకోలేడు. కనుక ఈ వాక్యాన్ని మరలా రేపు చెప్పుకుందాం. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్ ఉంది కాబట్టి మరి ఇంతవరకు ముగించుకుందాం. సమయం అయిపోయింది. మన జఫన్య కూడా నన్ను క్షమించేటట్టుగా లేడు. ఒకవేళ అయ్యగారు క్షమించినా జఫన్య క్షమించేటట్టుగా లేడు గనక నేను ధన్యవాదాలతో ముగిస్తున్నాను. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన గొప్ప సందేశాలను మేము విన్నాం. ఇంకా అనేకమైన మర్మాలు తెలుసుకోవటానికి మాకు వీలువాలు కలుగ చేయండి, సమయాన్ని ఇవ్వండి. ఇంతవరకు ఓర్పుతో కూర్చుని ఉన్న ఆన్లైన్లో ఉన్న బిడ్డలను కూడా మీరు బ్లెస్ చేయండి నాయన. ఏ రీతిగా మా ప్రభువా మేము ఈ 4 మెట్లు ఎక్కి వెళ్ళాలో, కృపలో నిలిచి ఉండి మీ మహిమను చూడాలి అనే ఉద్దేశంతో మేము ముందుకు వెళుతున్నాం. కనుక ప్రభువా, వింటున్న ప్రతి ఒక్కరికి ఇటువంటి ప్రవేశార్హత కలిగించమని యేసయ్య వారి సర్వశక్తి కలిగిన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేసి ముగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.